మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నరక చతుర్దశి ఎప్పుడు, అలాగే దీపావళి ఎప్పుడు, వీటికి సంబంధించిన ధర్మ సందేహాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి అక్టోబర్ 20వ తారీఖు ఉదయానికి మనకి ఈ యొక్క చతుర్దశి తిథి ఉంది. కాబట్టి 20వ తారీఖు మనకి సోమవారం నాడు నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి మనకి నరకాసుని వధించిన రోజు అని మనం చెప్పుకుంటాం. ఈరోజు మనం పండగ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాక్షసుని వధించిన రోజు కాబట్టి మనకి ఈ నరక చతుర్దశి పండగ అనేది చేసుకుంటాం. అయితే ఈ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయ పూర్వమే లేచి సూర్యోదయ సమయానికి తైల అభ్యంగన స్నానం చేయాలి. తైల అభ్యంగన స్నానం అంటే ఏమిటి అంటే, మనకి నువ్వుల నూనెని మనకి నెత్తి మీద చమురుగా పెద్దవాళ్ళ చేత పెట్టించుకుని, అలాగే ఒంటి నిండా కూడా ఈ నల్ల నూనె ఏదైతే ఉంటుందో దాని ఒంటికి మనం నలుగు కింద పెట్టుకోవాలి. ఎందుకు అంటే, మనకి ఈరోజు మనకి నీళ్ళల్లోనూ, అలాగే అంటే నీళ్ళల్లో గంగా, అంటే ఓన్లీ గంగా నదే అయి ఉండాలని లేదు, ఎక్కడ నీరు ఉంటే అక్కడ ఆ రోజు ఈ నరక చతుర్దశి దీపావళి రోజు అందులో గంగ ప్రవేశిస్తుంది అని చెప్తారు. అలాగే ఈ నల్ల నువ్వుల నూనెని మనం ఒంటికి పట్టించుకొని స్నానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఒంటికి ఉన్న అలక్ష్మి పోతుంది. అంటే మనకి ఏదైతే దరిద్రం ఉందో ఆ దరిద్రం అనేది పోతుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ నరక చతుర్దశి రోజు పొద్దున్నే తైల అభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు ధరించి మనకి నిత్య నైమిత్తిక కర్మలని ఉంటాయి. అంటే ప్రతిరోజు మనం చేసే పూజ ఏదైతే నిత్య పూజా విధానం ఉందో ఆ నిత్య పూజా విధానం కూడా చేసుకొని, మనం ఇంట్లో చేసుకునే పిండి వంటలు, తీపి పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ భగవంతుడికి నివేదన అనేది చేయాలి. ఇలా నివేదన చేసిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకుని రావాలి. అయితే మనకి ఇదే రోజు దీపావళి కూడా అయ్యింది కాబట్టి ఈ గుడి నుంచి రాగానే మామూలుగా ఇంట్లో మళ్ళీ నిత్యకర్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత సాయంకాలం సంధ్యా సమయానికి ఈరోజే మనకి ఈ లక్ష్మీదేవి పూజ కూడా ఉంటుంది. అంటే లక్ష్మీ అనుగ్రహం కోసం చేసే పూజ. ఇది ఓన్లీ ఇంట్లోనే కాకుండా వ్యాపార స్థలాల్లో కూడా ఈ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో వ్యాపారస్తులు, ఈ మార్వాడీస్ వీళ్ళందరూ కూడా విశేషంగా లక్ష్మీ ఆరాధన ఈ అమావాస్య రోజు చేస్తారు. అయితే మరి దీపావళి అమావాస్య నరక చతుర్దశి ఒకే రోజు ఎందుకు అవుతుంది అని అనుకుంటే, నరక చతుర్దశికి మనకి పొద్దున ఉన్న తిథి లెక్క కాబట్టి, చతుర్దశి తిథి పొద్దున ఉంది కాబట్టి మనం నరక చతుర్దశి పొద్దున పండగ చేసుకుంటాం. అయితే అమావాస్యకైతే ఏమవుతుంది అంటే, రాత్రి ఉండే అమావాస్య లెక్క ఇక్కడ ప్రాధాన్యం. ఇక్కడ మనకి దీపావళి అమావాస్య కాబట్టి సాయంకాలం నుండి సంధ్యా సమయం నుండి రాత్రి సమయంలో ఏదైతే ఉందో ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజుని దీపావళి అమావాస్యలోకి పరిగణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సోమవారం అంటే మనకి 20వ తారీఖు కూడా మనకి దీపావళి అమావాస్య కూడా ఆ రోజే అయింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా గురించి కూడా ఆ రోజే చేయాలి. మరి సంధ్యా సమయంలో ఏం చేయాలి అని అనుకుంటే, ముందుగానే మనం ఈ సంధ్యా సమయాన్ని లోపే ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రంగా చేసుకుని రంగవల్లెలు దిద్దుకుని, మనం మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె, ఒత్తులు అవన్నీ వేసుకుని అష్టలక్ష్మి ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి విగ్రహం కానీ ప్రతిమ కానీ ఏదైనా ఉన్నా సరే దాన్ని అక్కడ మనం ఒక పీటకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని అక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటోని ఏదైనా సరే పెట్టుకుని అమ్మవారికి షోడశ ఉపచారాల పూజ చేసుకుని, శక్తి కొలది అమ్మవారికి మనకి లక్ష్మీ సహస్రనామాలు కానీ లేకపోతే అష్టోత్తర నామావళి కానీ అయినా సరే ఈ అమ్మవారికి పూజ చేసుకొని, అమ్మవారికి సుగంధభరితమైన పువ్వులతో, అంటే అమ్మవారికి తెల్లటి పూలు అంటే లక్ష్మీ అమ్మవారికి బాగా లక్ష్మీ కటాక్షానికి కూడా అవి మంచిది కాబట్టి మారేడు దళాలతోనూ, అలాగే అమ్మవారికి సువాసభరితమైన పూలు అంటే సన్నజాజి, విరజాజి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటితో కూడా అమ్మవారికి పూజ అనేది చెయ్యాలి. ఇలా పూజ చేసి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతోనూ తీపి పదార్థాలతోనూ నివేదన చేసి భక్తి శ్రద్ధలో కొలది చేయాలి.
తదనంతరం ఇంటి నిండా కూడా మనం ఏవైతే దీపాలు పెడతామో మట్టి ప్రమిదలతో, అంటే మనం కరెంటు వాటితో పెట్టుకునేవి కేవలం మాత్రం ఇవి ఒక అలంకరణ కోసం మాత్రమే. దీపావళి అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకునేది దీపముల వరస, అంటే చీకటిని ప్రాలద్రోలేది. చీకటి అంటే ఏమిటి అంటే మనలో ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తీసి జ్ఞానం అనే మార్గాన్ని ఈ యొక్క దీపావళి ద్వారా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ దీపావళి రోజు సాయంకాలము ఇంటిని శుభ్రంగా అలంకరించుకుని ఈ పూజ అయిన తరువాత, ఈ లక్ష్మీదేవి పూజ అయిన తర్వాత మనం దీపాలు వరుసలో పెట్టుకుని మనకి ఎవరికీ హాని చేయకుండా, అంటే ఈ దీపావళి కూడా అతిపెద్ద శబ్దాలతోనూ కాలుష్యంతోనూ కాకుండా ఇక్కడ మనకి ప్రశాంతంగా ఇక్కడ మనం పూజ అనేది చేసుకోవాలి. అలాగే దీపావళి టపాసులు కాల్చేటప్పుడు కూడా పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ యొక్క డ్యూటీ కొట్టించడం అని కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ ఉంటుంది. ఎలా అంటే నల్ల నువ్వులతో ఒక తెల్లగుడ్డలో కట్టి మనకి నువ్వుల నూనెలో నానబెట్టి దానికి గోంగూర కాడ తీసుకొని దానికి కట్టి వాటిని వెలిగించి డ్యూటీ కొట్టిస్తారు. ఇలా కొట్టించడం ద్వారా ఆ దిష్టి పోతుందని, అలాగే పితృదేవతలకి, ఎందుకంటే అమావాస్య కదా చీకటి కనపడదు కాబట్టి పితృదేవతలకి మనం వెలిగించే యొక్క దీపాల వెలుగు దారి చూపుతుందని ఇవన్నీ కూడా మనకి కొన్ని ప్రామాణికంగా చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ దీపావళి ఈ సంవత్సరం నరక చతుర్దశి కూడా మనకి 20వ తారీఖు రావడము, ఈ రెండింటిని ఒకే రోజు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ దీపావళి పూజని, లక్ష్మీదేవి పూజని భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా ఇంట్లో ఉండే అలక్ష్మి పోయి ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, అలాగే రుద్రాక్షమాలలు, జాతిరత్నాల కోసం ఈ కింది నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.